గడిచిన 10 ఏళ్లలో ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదని స్వయంగానే చూస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎన్ రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. వెంకట్రావుపల్లి, నెల్లూరుపాలెం తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుండి వినతులు వెల్లువెత్తాయి. అనంతరం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తుఫాన్ సైతం లెక్క చేయకుండా పట్టణంలో అనేక ప్రాంతాలను పరిశీలించామని, పట్టణమంతా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వాటి నిర్మాణ ప్రతిపాదనలను పరిశీలించామని తెలిపారు. ఆత్మకూరు పట్టణ పరిధిలో అనేక వార్డుల్లో ఈ వర్షాలకు, వరదలకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ప్రభుత్వం సహకరించాలి అనేటువంటి విషయంలో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అధికారులందరితోటి సమన్వయం చేసుకొని ఆత్మకూరు డిఎస్పి గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖతో కలిసి ఈరోజు పర్యటించడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి ఈ ఆత్మకూరు పట్టణంలో జరగలేదు అనేటువంటి దానికి ఇవాళ అనేక విషయాల్ని స్పష్టంగా చూడడం జరిగింది. మెరుగైనటువంటి త్రాగునీటి వ్యవస్థతోటి, విద్యుత్ శాఖతోటి, రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ అస్పష్టంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి. వీటిని ఒకటొకటిగా మొదలుపెట్టి చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉందే తప్ప ఒక్క రోజులో అన్ని పనులు చేసేస్తాము అనే దానికి ఆర్థికంగా చాలా బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఉన్న ఆర్థిక వనరుల్ని మనం తెలుసుకుంటూ దీనికి ఇవాళ మున్సిపాలిటీలో కొన్ని పనులను మంజూరు చేయాలి. చాలా డ్రైన్లు పూడిపోయి ఉన్నాయి, కొన్ని అసలే డ్రైన్లు లేవు, ఎక్స్టెన్షన్ ఏరియా పెరిగిపోయింది. ఎక్కడా కూడా ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక త్రాగునీటి కుళాయి కానీ ఏర్పాటు చేయాలంటే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో మన ఆత్మకూరు పట్టణానికి సంబంధించి దాదాపుగా డ్రైన్లు, మేజర్ మైనర్ డ్రైన్స్కి 2 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ దానికి అవసరమైన టెండర్లను పిలవమన్నాం. టెండర్ల సమయం కూడా పూర్తయింది. 1-2 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం. దక్షిణ భారతదేశం నుంచి మొదలైనటువంటి తుఫాను క్రమక్రమంగా సముద్రం తీరం వెంబడే వస్తూ పాండిచ్చేరి, చెన్నై, నెల్లూరు అట్లా క్రింది వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సైక్లోన్ వార్నింగ్ తగ్గే వరకు అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్లో ప్రజలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసుకొని పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సైక్లోన్ వాతావరణం కొంత వెసులుబాటు ఇచ్చాక మిగిలిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 27 కోట్ల రూపాయలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 7 రోడ్లు మంజూరు చేయడం జరిగింది. నిన్ననే సంఘంలో అన్ని వివరాలు ఇచ్చాను.
మరొక 25 కోట్ల రూపాయలతో ఈ ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాలెం మీదుగా వీర్లగుడిపాడు నుంచి జాతీయ రహదారికి సంగం మండలంతో అనుసంధానం చేయడానికి మరొక పేరు మీద బ్రిడ్జ్ తోటి మరొక రోడ్డు కూడా మంజూరు చేస్తున్నారు. దాదాపుగా 52-53 కోట్ల రూపాయల పనులు ఈ సంవత్సరం ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామీణ వ్యవస్థలో రహదారులను మెరుగుపరచడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా మంజూరు పత్రాలు మాకు అందుతూ ఉన్నాయి.